నేను కర్నూలు జిల్లా కల్లూరు మండలం కొంగనపాడు గ్రామంలో ఉన్నానండి. ఇక్కడ మన బెస్ట్ సోదరులు తెలుగు సోదరులందరూ కూడా ఇక్కడ ఉన్నారు. వీళ్ళందరితో ఒకసారి మాట్లాడదాం. వీళ్ళు ఏంటంటే వీళ్ళ పరిస్థితి ఏంటంటే ఇక్కడ మన వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారో వీళ్ళ స్థితిగతి చూసినట్లయితే కనుక ఈయన బెస్ట్ శ్రీనివాస్ గారు, ఈయన పేరు తెలుగు శ్రీనివాస్ గారు. అయ్యా, మీ పరిస్థితి ఏంటి? ఇక్కడ మన ఈ గ్రామాల్లో మన వాళ్ళు సుమారుగా దరిదాపులో ఇదే గ్రామంలో 350 కుటుంబాలు ఉన్నాయని చెప్పున్నారు నాకైతే. అయితే మన వాళ్ళు చేస్తున్నటువంటి పనులు ఏంటి, ఏం చేస్తున్నారు అసలు? అంటే మనకి చేపల వేటే చేస్తున్నామా, లేదంటే వలసపోతున్నామా, కూలీలుగా ఉంటున్నామా, మన బతుకులేంటి? ఈవేళ పిల్లలు ఎవరైనా బాగా చదువుకున్న వాళ్ళు ఎవరున్నారు అక్కడ? ఎవరూ లేరు. పిల్లల చదువులు లేవు. ఈవేళ పిల్లల మీకు సామాజికంగా మనకేమైనా గుర్తింపు ఉందా? ఎక్కడా లేదు. ఆర్థికంగా మన వాళ్ళు ఏమన్నా బలోపేతంగా ఉన్నారా? సొసైటీలు లేవు, ఏమీ లేవు. కానీ ఇక్కడ ఇలా ఎంత ఘోరాతి ఘోరమైన బతుకులు బతుకుతున్నారంటే ఇది మన బెస్ట్ సంఘాలకు అందరికీ కూడా చాలా దారుణమైనటువంటి సంఘటన ఇది. ఎందుకంటే మన వాళ్ళు ఇక్కడి నుంచి నేను ఇక్కడ కనుక్కున్నట్లయితే కనుక వీళ్ళందరూ ఏమన్నారంటే మన వాళ్ళందరూ కూడా ఒక సొసైటీ లేదు, ఏమీ లేదు, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏమీ లేకుండా వీళ్ళందరూ కూడా ఎక్కడికెక్కడికి వెళ్ళి కూలి పనులు చేసుకుంటూ దిక్కులేని చావులు చస్తూ వలస వెళ్తున్నారు. వలసలు అక్కడ ఏమైపోతున్నారో అర్థం కావట్లేదు. ఎవరు దిక్కులేదు, వీళ్ళని కొట్టినా తిట్టినా ఎవరికి దిక్కులేని చావులతో బతుకుతున్నారు. వీళ్ళ మాటల్లోనే విన్నా అసలు ఏంటో ఇక్కడ నుంచి వీళ్ళందరూ ఏం చేస్తున్నారు, ఎక్కడికక్కడ ఏం చేస్తున్నారు, ఏం పనులు చేస్తున్నారు ఒకసారి. అయ్యా శ్రీనివాస్ గారు, ఏంటి మీ పరిస్థితి ఏంటి ఇక్కడ? ఏం లేదు ఇక్కడైతే ఏదో వచ్చే వ్యాపారాలు లేవు, ఏమీ లేవు. చేపల వేట కూడా చేయరు. చేపల వేట చేయడానికి చెరువులు లేవు, ఏమీ లేవు. చేపలు అమ్ముతారా? పోనీ చేపలు అమ్ముకోవడానికి కూడా లేదు. చేపలు అమ్ముకోవడానికి కూడా లేదు, ఏమీని ఏమీ చేయడానికి లేదు. మీకు సొసైటీ చేస్తే కనుక, చేపలు అమ్ముకునే సొసైటీ చేస్తే కనుక చేపలు అమ్ముకొని జీవనం సాగిస్తారు, అంతే కదండి? అంతే తప్ప మీకు వేరే దారి లేదు, ఏ విధమైన దారి లేదు. అంటే ఇప్పుడు వరకు మరి ఏ రకంగా మీరు బతుకుతున్నారు? ఇక్కడి నుంచి ఏం చేస్తున్నారు? కూలి పనులు వలస వెళ్తారు ఇక్కడ నుంచి, హైదరాబాద్ కానీ ఇక్కడికి అక్కడికి ఎక్కడికి వెళ్తుంటారు? హైదరాబాదు, అంటే కూలి పనులు తప్ప ఇంకా అంతకంటే దిక్కు దివకాన లేదు. మన గంగపుత్రులకి ఎవరికి ఏ విధమైనటువంటి ఆర్థిక బలోపేతం లేరు, ఎవరు కూడా. ఏది లేదు, వెనకబడి ఉన్నాం, అంతా వెనకబడి ఉన్నాం. మనకి ఏ విధమైనటువంటి సహకారాలు లేవు. ఇప్పుడు మనం చేస్తున్నది ఏంటంటే మత్స్యకార సంక్షేమ సంస్థ ఆధ్వర్యంలో మనమంతా ఏకమయ్యి మనమందరం కూడా ఒక గుర్తింపుకి, మన ఉనికి చాటుకోవడానికి, అలాగే మనందరం ఆర్థికంగా బలోపేతానికి రేపు 8వ 9 తారీఖుల్లో ఏప్రిల్ నెలలో మీ అందరికీ కూడా మనం సర్వసభ్య సమావేశం పెట్టున్నాము. ఆ సర్వసభ్య సమావేశానికి మీరు అందరూ కూడా వచ్చి అందరూ కూడా మన పరిస్థితులు, స్థితిగతులు, అక్కడ ఉన్న వాళ్ళ రాష్ట్రం మొత్తం మీద 3000 మంది దగ్గరికి వస్తున్నారు. వాళ్ళందరినీ చూసి ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, మన ఆర్థిక విధానాలు ఎలాగ ఉన్నాయి అని మీరు తెలుసుకుంటూ రేపొద్దున మీరందరం ఏకమైతే కనుక మనమందరం కూడా ఒక యూనిటీగా, ఐక్యతతో మన బతుకులు మనమే మార్చుకుందాం. ఓకేనండి, చెప్పండి అన్నా. ఇప్పుడు మన జిల్లాలో మన క్యాస్ట్ బాగానే ఉంది. మన కొంగనపాడు కానీ, మా ఇప్పుడు కర్నూలు జిల్లాలో కొంగనపాడు, గోవర్ధనగిరి కానీ, గూడూరు కానీ ఇవన్నీ బాగానే ఉన్నాయి. బెలగలు ఇవన్నీ ఉన్నాయి కానీ కాకపోతే ఎవరు మనకి పట్టించుకోలేదు. సొసైటీ లేదు, మెయిన్ సొసైటీ లేదు. ఓకే, ఆ సొసైటీ ఉంటే ఇదంతా మనం కూడా బాగుపడేదే. లేదు, ఎవరు పట్టించుకో. మీ పేరు? నా పేరు మురళి గారు. మీ పేరు? మద్దిలేటి గారు. ఏంటి ఇక్కడ పరిస్థితి ఏంటంటే మీరు యంగర్ లాగా ఉన్నాడు. మీరు ఏం చదువుకున్నారు? ఏం చదువుకోలేదా? కనీసం 10వ తరగతి కూడా చదవలేదా? అయితే మన వాళ్ళు ఇలాగ 10వ తరగతి కూడా చదివిన వాళ్ళు ఎంతమంది ఉంటారు మన గ్రామంలో? అందరూ అంతే. ఈయన ఒక్కడు 10 చదివాడా? మిగతా వాళ్ళందరూ ఏమీ చదవలేదా? ఏంది స్వామి, ఇంకెక్కడ ఉన్నామండి మన బతుకులు? ఇంకేంటండి ఇంకా? కాదండి, ఇంకెలాగ బతుకుతామండి? కనీసం మినిమము మనకి ఈ రకంగా ఒక మాట చెప్తున్నాను మీ అందరికీ కూడా. మేము మత్స్యకార సంక్షేమ సమితి ద్వారా మేము చేస్తున్న పని ఏంటంటే, ఇప్పుడు తమ్ముడు ఉన్నాడు, అన్నన్నాడు. ఇప్పుడు మీ శారీరక దారుఢ్యం మత్స్యకారులకు చాలా బలంగా ఉంటాం మనం. అంటే మత్స్యకారులం అంటే గంగపుత్రులం అంటే ఆ గంగమ్మ తల్లి బిడ్డలం, బీస్టుల బిడ్డలం.
భీష్మ బిడ్డలు అంటే మనం బలంగా దృఢంగా ఉంటాం. కానీ చదువు లేకపోవడం వల్ల ఈవేళ కనుక ఇదే గనక మీకు గనక చదువు ఉంటే, సపోజ్ మనోడు ఉన్నాడు, ఏం పేరున్నా మురళియా, మద్దిలేటి ఉన్నాడు. ఈవేళ మద్దిలేటి 10వ తరగతి చదువుకుంటే ఏదైనా ఒక సిటీలోకి వెళ్ళి ఒక 10వ తరగతి సర్టిఫికేట్ ఉంటే కనుక ఏదో ఒక సెక్యూరిటీ గార్డ్గా చేస్తే నెలకు 18,000 రూపాయలు వస్తాయి. రావా? హాయిగా పిల్లని పోషించుకోలేడా? ఇలాంటి పనులు ఉన్నాయి కాబట్టి మనం చదువుకోవాలి, విద్యాపరంగా మనము ఎదగాలి. కాబట్టి మీ అందరికీ కూడా మనం రాబోయే కాలంలో మనంతా కలిసి చేద్దాం, మంచి కార్యక్రమాలు చేద్దాం. మీ అందరికి కూడా ఎంతో కొంత మార్పు చేయడానికి మన ఈ సొసైటీ చైర్మన్ గారితో, జేడీ గారితో మాట్లాడి సొసైటీలు కూడా ప్రయత్నం చేద్దాం. ఓకేనా? ఇక్కడ మేమే చేస్తామనట్లేదు, మీ చేతే మీ ద్వారానే చదువు చదివించడం మేమేదో చేస్తామనట్లేదు, మీకు చెప్తాం, సూచనలు ఇస్తాం, ఇలా చెయ్యండి, ఇలా చెయ్యండి, అలా చేయండి అని. మన భవిష్యత్తు అంటే సరే, ఇప్పుడు పిల్లల భవిష్యత్తు మనం చూసుకోవాలి. అది ఎస్ ఎగ్జాక్ట్లీ. మన రాబోయే తరాలకు మనము మార్గదర్శకులుగా ఉండాలి, వాళ్ళని చదివించుకోవాలి, వాళ్ళన్నా చదివించాలి, అంతే కదా? సరే, కనీసం మనం అదన్నా చేయాలి. ఓకే. ఇదండి మన మత్స్యకారుల యొక్క స్థితిగతులు. ఈవేళ ఇక్కడ ఉన్నటువంటి కర్నూలులో ఉన్నటువంటి స్థితిగతులు ఈవేళ ఇలాగ ఉన్నాయి. వీళ్ళందరి పరిస్థితులు కూడా చాలా దారుణంగా ఉన్నాయి. కాబట్టి రాబోయే కాలంలో మత్స్యకార సంక్షేమ సంస్థ ఆధ్వర్యంలో వీళ్ళందరినీ కూడా ఐక్యతతో వీళ్ళందరినీ చదివించే దిశలో మనం ప్రయత్నం చేద్దాం. సొసైటీ కూడా ప్రయత్నాలు ఇవన్నీ ఏదైతే ఉందో ఇక్కడ ఉన్నటువంటి నాయకులతోటి ప్రయత్నాలు చేస్తామని చెప్పేసి సభాముఖంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై మత్స్యనారాయణ.